My dear students, welcome to my channel SRB Chemistry and my name is S. Riyaz Basha. So in the mundu video lo manamu some basic concepts of chemistry unit number 1 intermediate first year nundi MCQ questions multiple choice questions chesam. Actual ga ee chapter lo unde multiple choice questions, fill in the blanks, అలాగే వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో అకామిడేట్ చేద్దాము అనేసి అనుకున్నాం. కానీ న్యూమెరికల్స్కు ఎక్కువ టైం తీసుకునేది కాబట్టి ఈ రెండింటిని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి సో మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఫస్ట్ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ యూనిట్ అండ్ వన్ ఆఫ్ ద వెరీ important topics. Why? Because most of the basics, చాలా వరకు బేసిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఆ చాప్టర్లో మనకు ఉన్నాయన్నమాట. ఓకేనా? దట్ వన్. ఎస్. సో లెట్ us see. 1 AMU is numerically equal to 1 AMU, atomic mass units. 1 atomic mass unit is equal to how many grams అంటున్నాడు. న్యూమెరికల్గా how many grams అంటున్నాడు. ఇది మనం డైరెక్ట్గా కొన్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకున్నాం. అలాగే దట్ ఈస్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అదే విధంగా ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1.66056 ఇంటూ 10⁻⁻24 grams అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ దట్ ఈస్ నథింగ్ బట్ 1/NA. 1/NA అంటే 1 అవగాడ్రో నంబర్ అనమాట. సో 1 అవగాడ్రో నంబర్ ఎంత చెప్పండి? 1 that is 6.023 ఇంటూ 10⁻23. సో ఈ వాల్యూ దీనికి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? 1 AMU is equal to 1 that is అవగాడ్రో నంబర్. సో దాన్ని కన్నా మనం డివైడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఇంత వస్తుంది. సో 1.66056 ఇంటూ 10⁻⁻24 grams అనమాట. ఓకే, దిస్ వన్. So numerically 1 AMU is equal to this much. The numerical value of Avogadro number is 6.023 into 10⁻23. It is a number. Avogadro number is a number. ఇది ఒక నంబర్ అన్నమాట. సో ఎంతంటే ఆ వాల్యూ 6.023 into 10⁻23. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర అవగాడ్రో నంబర్ ఆఫ్ మనీ అంత డబ్బు ఉంది అనేసి అన్నాను అనుకోండి, ఇంత అమౌంట్ ఉన్నట్టు నా దగ్గర 10⁻23 సమ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అవుతుంది. అది 10⁻7 అంటే 1 crore, 10⁻8 అంటే 10 crores, 10⁻9 అంటే 100 crores. అవునా? సో ఆ విధంగా 10⁻23 తీసుకున్నాం అనుకోండి, సమ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అవుతుంది. సో అంత ఎక్కువ నంబర్ ఇది. సో 6.023 into 10⁻23. నా దగ్గర అవగాడ్రో నంబర్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి అంటే ఇన్ని పెన్స్ ఉన్నాయి అనేసి. నా దగ్గర అవగాడ్రో నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అంటే ఇన్ని బుక్స్ ఉన్నట్టు లెక్క. ఓకే, సో దట్ ఈస్. సో ఈ రెండు ఒకదానికోటి రిలేటెడ్ అనమాట. 1 ఈ వాల్యూ రాస్తుంటే ఇది వస్తుంది. 1 అవగాడ్రో నంబర్ ఇజ్ ఈక్వల్ టు 1 AMU. సో ఈ 2 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సపోజ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. కావాల్సింటే మల్టిప్లై చేసి చూసుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే you will get that is what 1. Okay, the number of atoms present in 64 grams of sulfur. So atoms present in number of atoms present in 64 grams of sulfur. So sulfur atomic weight ఎంత చెప్పండి? Sulfur atomic weight 32. That means 32 grams of sulfur is called as 1 Avogadro number of atoms. 32 grams of sulfur, 32 grams enduku? That is atomic weight, atomic mass of sulfur. So 32 grams of sulfur is equal to 1 mole anamata. 1 mole. So 1 mole means what? It contains Avogadro number of atoms. It contains Avogadro number of atoms anamata. So 64 కు 32 ఎన్ని టైమ్స్ ఉంటుంది? 2 టైమ్స్ ఉంటుంది. అవునా కదా? అంటే 64 grams of sulfur లో ఎన్ని మోల్స్ ఉన్నాయంటే 2 మోల్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 2Na. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 6.023 into 10⁻⁻
హౌ మచ్ దట్ ఈస్ 23. ఈ 2తో మల్టిప్లై చేయాలి, మనకు 1 పాయింట్ అలా వస్తుంది. ఇక్కడ 10^24 అని వస్తుంది. మీరు ఇలా రాసినా కూడా కరెక్టే. ఓకేనా, ఇంత మాత్రం నేర్చుకున్నా కూడా కరెక్టే అనమాట. సో 32 grams ఆఫ్ సల్ఫర్ అంటే 1 mole. Why? Because atomic mass of sulfur is 32. Here in the problem 64 grams are there. సో ఇక్కడ చాలా మంది డీప్ గా ఆలోచించి ఒక సల్ఫర్ లో 8 ఆటమ్స్ ఉన్నాయి కదా, ఇంటూ 8 చేయాలేమో అనేసి అనుకుంటారు. అలాంటివి ఏం అవసరం లేదు. ఇక్కడ 64 grams. ఓకేనా, 32 grams is equal to 1 mole అయితే 32 grams is equal to 1 mole. 1 mole అనమాట. సో 1 mole అంటే ఎంత? అవగాడ్రో నంబర్ ఈక్వల్ టు అవగాడ్రో నంబర్. సో 64 grams మీన్స్ 2 moles అవుతుంది. 2 moles. సో అదే ఇక్కడ రాశాను 2Na. Na మీన్స్ అవగాడ్రో నంబర్. అవగాడ్రో నంబర్ అనేసి. ఓకేనా, దిస్ వన్. సో వెరీ సింపుల్. ఇట్ ఈస్ ద మోలార్ వాల్యూమ్ అట్ STP ఈజ్, దీన్ని GMV అంటారు, గ్రామ్ మోలార్ వాల్యూమ్. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటాం. ఈ వాల్యూ ఎంత అంటే అట్ STP ఇట్ ఈస్ గివెన్ బై 22.4 liters or 22,400 milliliters అని కూడా రాస్తాం. 22.4 liters. ఓకే, సో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ వాల్యూ ఎంత? 298 Kelvin అండ్ ప్రెషర్ వాల్యూ 1 atm, 1 atmosphere. అదే 1 bar ఉండేటప్పుడు వాల్యూ మారిపోతుంది. 1 bar అయితే ఇది 22.7 అవుతుంది. సో STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. So in this we take pressure as 1 atmosphere and temperature as 298 Kelvin. Okay, so this is 22.4 liters anamata. Next, fifth one. When 20 grams of sugar formula is given in the bracket C12H22O11 is dissolved in water to make a final volume of 2 liters. Then the molarity of the sugar solution is, molarity find out cheyali. What is the formula for molarity? Molarity is equal to weight by molecular weight or molar mass. Mass by molar mass into, that is 1000 by V in ml. So this is the formula. Milliliters lo aithe akkada 1000 untundi. Milliliters lekuna liters lo unte that is 1 by V in liters. Idanamata formula. Now it is volume is equal to 2 liters. So W means 20 grams. So this is 20 by 342. Molecular weight calculate cheyadam vachu kada. This is C12. C12H22O11 anamata. So carbon atomic weight 12. 12 carbon atoms unnai kabatti 12 12s are 144. This one. Hydrogens ennu unnai? 22 unnai. For each hydrogen 1, that is 22. And for each oxygen 16. 16 11s are 16 10s are enta 160. ఇంకొక 16 యాడ్ చేసుకుంటే 176 అన్నమాట. సో ఇది మొత్తం యాడ్ చేస్తే మనకు 342 వస్తుంది. 342. సో 20 by 342 into 1000, 1000 by 2000. ఎందుకు 2000 చెప్పండి? ఇది 2 liters అన్నాడు కదా, 2 liters అన్నమాట. 2 liters అంటే మనము మిల్లీ లీటర్స్ లో తీసుకున్నాం. సో మిల్లీ లీటర్స్ లో తీసుకున్నాం కాబట్టి ఇది 1 by 2, here it is 1, this is 10 అవుతుంది. సో 2 తో డివైడ్ చేసామనుకోండి, here it is 5 and 171. సో 5 by 171. 5 by 171 you will get 5 by 171 అన్నమాట. సో ఫైనల్ గా మనకు ఈ క్యాల్కులేషన్ చూసామంటే 5 by 171 is equal to, సో దీన్ని సింప్లిఫై చేసి రాయొచ్చు, లేకపోతే ఇలాగే కూడా పెట్టేసేయచ్చు అన్నమాట. సో 171, here it is 171 and 5 పాయింట్ తీసుకోండి, 0 no not possible, 0 0. 171 2 times, I think 2 times. So here it is 2, 14, 1 and 2 ones are 2, this is 3, 342. And again 170 add చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో 10 లో 2 తీసేస్తే 8 and here it is 9, it is 5, it is 4, 1. Again take 0. So 171 how many times? It may be that is 17. I think 8 times. 8 or 20 plus 8, 9 times I think.
So 9. So that is equal to 9 ones are 9, 9 sevens are 63, 6, 9 ones are 9, 50. So that is equal to 0.029 anamata m molar. So you will get this is as answer 0.029, that is molar. Like this we have to calculate. So fill in the blanks ante direct ga manamu బట్టి కొట్టకుండా ఏం చేయాలంటే బట్టి కొట్టకుండా ఇట్లా వర్కౌట్ చేసి నేర్చుకుంటే మనకు చాలా ఈజీగా వస్తాయి. ఇవి వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లాగా వస్తాయి అన్నమాట. వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఈ చాప్టర్ లో ఈ 5 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు లెసన్ బ్యాక్ సైడ్. అవేవో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దిస్ వన్, హౌ మెనీ లీటర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 ml? హౌ మెనీ లీటర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 ml? ఇదన్నమాట. ఇది ఎట్లా అంటే ఇది 1 rupee is equal to 100 pice. PIECE పైస్ అవునా? 1 రూపాయికు 100 పైసలు. 1 పైసాకు ఎన్ని రూపాయలు అంటే 1/100 rupees is equal to 1 pice. PIECE పైస్, 1 పైస్. 1 రూపాయికు 100 పైసలు అయితే 1 పైసాకు ఎన్ని రూపాయలు అంటే ఈ 100 ను ఇటుపక్క పంపించేస్తాం అనమాట. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మనం. ఓకేనా? దిస్ వన్. సో చూడండి ఎంత సింపుల్ ఇది. సో ఏం చేస్తాము, హౌ మెనీ లీటర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 ml? ఓకే, సో ఇక్కడ ఏంటిది 1000 ml is equal to, otherwise 1 liter is equal to 1000 ml. 1 liter is equal to 1000 ml. అంతే కదా? అవునా? 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 ml. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి 1 ml. 1 ml అంటే ఈ 1000 ఇటు పక్క పంపించేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1000, దట్ ఈస్ లీటర్స్ ఇస్ ఈక్వల్ టు 1 ml. అవునా? అంతే కదా? ఈ 1000 ఇటు సైడ్ పంపించేస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు ఇదే మనకు కావాల్సింది. 1 ml ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అంటున్నాడు. సో 1/10 cube లీటర్స్ ఇస్ ఈక్వల్ టు how much it is? 1 ml. So 10 power minus 3, it may be written like this, liters is equal to 1 ml. 10 power minus 3 ante 0.001 liters is equal to 1 ml. So ila raskochu మీరు 1 లీటర్, 1 లీటర్ కు 1000 ml అన్నమాట. వాడు క్వశ్చన్ లో ఏం అడిగాడు, ఇప్పుడు 1 ml కు ఎన్ని లీటర్స్ అంటున్నాడు. మామూలుగా లీటర్ అనేది ఇట్స్ ఎ బిగ్గర్ యూనిట్. 1 లీటర్ మిల్క్ అంటాం చూడండి. 1 ml అంటే ఈవెన్ 1 or 2 డ్రాప్స్ అనమాట. 2 లేదా 3 డ్రాప్ల మిల్క్ నే ఏమంటారంటే 1 ml అనేసి అంటాం. సో 2-3 డ్రాప్ల మిల్క్ లో ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంటుందంటే మనకు కొద్దిగా ఏమది దట్ ఈజ్ కన్ఫ్యూజన్ అయిపోతుంది మనకు. అవునా? సో ఏం కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. 1 రూపాయికు 100 పైసలు అయితే 1 పైసాకు ఎన్ని రూపాయలు అంటే ఆ 100 తీసుకొచ్చి 1/100 రూపీస్ ఇజ్ ఈక్వల్ టు 1 పైస్. అదే ప్రకారంగా దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. సో 1 లీటర్ ఇజ్ ఈక్వల్ టు 1000 ml. అంతే కదా? హాఫ్ లీటర్కి ఎంత 500 ml. 1/4 లీటర్ అంటే 250 ml. అవునా? సో 1 లీటర్ అంటే 1000 ml. మనకు కావాల్సింది 1 ml. 1 ml ఇజ్ ఈక్వల్ టు 1/1000. అవునా? సో 1/1000 అంటే 1/10 క్యూబ్ లీటర్స్ గా రాసుకోవచ్చు. సో 1/10 క్యూబ్ లీటర్స్ మీన్స్ 10 power minus 3. ఈ 3 పైకి వచ్చింది అనుకోండి 10 power minus 3 లీటర్స్ అవుతుంది. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 0.001 లీటర్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ml అని కూడా రాసుకోవచ్చు. మీరు ఇది రాసినా కరెక్టే, ఇది రాసినా కరెక్టే, ఇది రాసినా కరెక్టే, ఇది రాసినా కరెక్టే. ఇది మాత్రము ఇంత రాస్తే కుదరదు. ఎందుకంటే క్వశ్చన్ లో 1 ml ఎంత అనేసి అడిగాడు. 1 ml is equal to how much అని అడిగారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బేసిసిటీ ఆఫ్ హైపోఫాస్ఫరస్ యాసిడ్? బేసిసిటీ అనే టర్మ్ వచ్చింది. యాసిడ్స్ కు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అనమాట. అది ఏంటంటే బేసిసిటీ అని. బేసిసిటీ, సో ఈ బేసిసిటీ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్. నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ the molecular formula of an acid is called as, that is what basicity. Replaceable hydrogen atoms అనేసి అంటాం. రీప్లేసబుల్ హైడ్రోజన్. ఇక్కడే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చూడండి NaOH H2SO4 ఉంది కదా.
ఇక్కడ ఏముంది NaHSO4 అంటే ఒక హైడ్రోజన్ తీసేసి ఆ ప్లేస్ లో Na వచ్చేసింది ఇక్కడ. అంటే ఈ ఈక్వేషన్ లో ఎన్ని హైడ్రోజన్స్ ను రీప్లేస్ చేశారంటే ఒక హైడ్రోజన్ అలా. ఓకేనా? ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రతి యాసిడ్ కు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైపోఫాస్ఫరస్ యాసిడ్ H3PO2 ఇచ్చాడు. దీని స్ట్రక్చర్ ఏమంటే ఇదన్నమాట. సో P here it is OH and double bond O. This is hydrogen. This is one hydrogen. H3 3 H ఉన్నాయి, 3 H and 2 oxygens, 1 phosphorus. So this is the structure of hypophosphorus acid. Okay. Now in the structure, this is called as structure. దీన్ని molecular formula అంటారు acid కు. H3PO2 is the molecular formula. This is the structural formula. Structural formula ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్పండి? How these atoms and groups are distributed, ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో ఇందులో ఎన్ని OH ఉన్నాయో, ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఆటమ్ రీప్లేసబుల్, దీస్ టూ ఆర్ నాట్ రీప్లేసబుల్. వై? బికాస్ దీస్ టూ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద సెంట్రల్ ఆటమ్ అండ్ దిస్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ లింక్డ్ టు ఫాస్ఫరస్ వయా దట్ ఈస్ వాట్ ఆక్సిజన్, త్రూ ఆక్సిజన్. సో ఇలాంటి ఆటమ్స్ మాత్రమే రీప్లేస్ చేయగలము, ఇలాంటి ఆటమ్స్ మాత్రమే రీప్లేస్ చేయగలము. ఓకేనా? సో కాబట్టి దీని బేసిసిటీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ బేసిసిటీ. This is basicity is equal to how much? 1. That is ONe1. Number of OH groups in the structural formula of acid or number of replaceable hydrogen atoms in the molecular formula of an acid is called as its basicity. For example, ఇప్పుడు HCl ఉంది, HCl లో OH లేదు. సో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయంటే సపోజ్ హైడ్రోజన్ ప్లేస్ లో ఎన్ని రాసామనుకోండి, NaCl వస్తుంది. దేంతో రీప్లేస్ చేస్తామంటే హైడ్రోజన్ ను మెటల్స్ తో రీప్లేస్ చేస్తాం అనమాట. మెటల్స్ తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దిస్ వన్. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈక్వేషన్. సో ఇన్ ద గివెన్ రియాక్షన్ NaOH plus H2SO4, ఇది ఇన్ ద గివెన్ రియాక్షన్, ఇది NaOH plus H2SO4 gives rise to NaHSO4 plus H2O. This is the equation given. So what is the equivalent weight of H2SO4 in this reaction? So equivalent weight is equal to molar mass or gram molecular weight by that is what? Basicity. This is the formula used to calculate equivalent weight of an acid. ఒక యాసిడ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ను క్యాలిక్యులేట్ చేయడానికి ఇదన్నమాట. సపోజ్ H2SO4 సపరేట్ గా ఇచ్చారనుకోండి, H2SO4 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, డబుల్ బాండ్ O, దిస్ ఈజ్ OH. సో నంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ఇన్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 2, 1, 2. సో దీని బేసిసిటీ 2 అన్నమాట. బట్ ఈ రియాక్షన్ లో ఎన్ని హైడ్రోజన్స్ రీప్లేస్ అయ్యాయంటే ఈ హైడ్రోజన్ మాత్రమే రీప్లేస్ అయింది. సో ద కరెక్ట్ డెఫినేషన్ ఫార్ the basicity is number of replaceable hydrogen atoms అనేసి అంటాం అన్నమాట. సో now GMW of H2SO4. H2SO4 కు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది చెప్పండి? హైడ్రోజన్ కు 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, సల్ఫర్ 1 atom is there, so 32 ప్లస్ ఆక్సిజన్ 16, 4 atoms ఉన్నాయి కాబట్టి 6, that is 16 4s are 64, that is equal to 98. సో ఇది క్యాలిక్యులేట్ చేయడం మీకు రావాలి. క్యాలిక్యులేట్ చేయడం రావాలంటే మీరు అటామిక్ వెయిట్స్ అన్ని కూడా కొన్ని నేర్చుకోవాలి. హైడ్రోజన్ కు 1, హీలియం కు 4, లిథియం కు 7, బెరిలియం కు 9, బోరాన్ 11, కార్బన్ 12, ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ థింగ్స్ మీరు నేర్చుకోవాలి. అలాగే నైట్రోజన్ కు 14, ఆక్సిజన్ కు 16, ఫ్లోరిన్ 19 అండ్ నియాన్ 22, Na that is sodium 23, and then magnesium 24, అల్యూమినియం 27, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. సో హియర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఈక్వల్ టు 98 by basicity is 1 in this reaction. That means only one hydrogen is replaced. Suppose ఇక్కడ కన్నా Na2 ఉండి ఇక్కడ 2H2O ఉంటే, then that is Na2 ఉండి ఇక్కడ 2H2O అనేసి కన్నా ఇచ్చాడు అనుకో, అప్పుడు మాత్రము 2 తో డివైడ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 98. This is the answer. Equivalent weight of H2SO4 in this reaction is 98. So generally for H2SO4 basicity is 2. Basicity is 2. Next, what is the relation between Kelvin scale and that is
Celsius scale of temperature. Capital T is equal to 273 plus T degree centigrade. This is the equation used to convert the temperature given in degree centigrade into, that is what, Kelvin. So capital T means it is the temperature in Kelvin scale. Capital T is the temperature in Kelvin scale. Small t degree centigrade is the value of temperature in Celsius scale. ఇది Celsius scale లో ఇది వచ్చేసి డిగ్రీ, దట్ ఈస్ కెల్విన్ లో, కెల్విన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 27 డిగ్రీస్ టెంపరేచర్ ను మనం కెల్విన్ లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఇక్కడ 27 రాసాం. 27 ప్లస్ 273 is equal to 300 kelvins of temperature. For example, water melting point 0 degree centigrade, ఇక్కడ 0 degree centigrade రాసాం అనుకోండి, 273 వస్తుంది. That means 0 degree centigrade is equal to 273 Kelvin ఇలా అన్నమాట. సో ఈ విధంగా కెల్విన్ లో ఇచ్చింటే డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయొచ్చు, డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇచ్చింటే మనము కెల్విన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, this one is the formula. Very simple, very useful. And how many molecules are present in 1 cc of N2 gas at STP? 1 cc of N2 gas at STP anamata. So 1 mole, again 1 mole is equal to, that is what, 22,400 ml. According to what? That is according to gram molar volume, GMV. So 1 mole of any gas occupies 22,400 ml. That is equal to 22,400 cc, cubic centimeters. 1 cubic centimeter is equal to 1 ml. You must have this knowledge. 1 ml is equal to 1 cubic centimeter. Okay, this one. Now, how many molecules are present? So, 1 mole is equal to how many molecules? 6.023 into 10 to the power of 23. Why? Because 1 mole is nothing but Avogadro number now. Avogadro number. So, here it is 6.023 into 10 power 23 by 22,400 is equal to 1 cc. So this is the number of molecules present in 1 cc of nitrogen gas. Not only nitrogen gas, if it any gas. Why? Because any gas occupies 22,400 ml at STP. Okay. So 1 ml is equal to 1 cc. Cc means cubic centimeter. Ml means milliliter. So 1 milliliter is equal to 1 cc. So 1 cc is equal to this much. You have to divide this. So 2 zeros, here it will become 21. So again, after dividing, we will get some value. You may work out and write the value. So how much you will get? This is 224 and it is 6.023. It is 21. So nearly you will get 1.7. I am going to write value here. That is, so answer is given in the book itself. That is 2.65 into 10 to the power of 19 molecules. Okay. So you may simplify this problem. This is the method how to simplify the problem. Okay. So these are all the one word questions given in that topic. Okay. Now these are 2 marks questions. So in these 2 marks questions, here you see, how many moles of glucose are present in 240 grams of glucose? మీరు డౌన్ బై డౌన్ రాసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థం. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ వీడియోలు చూడాల్సి వస్తుంది. ఒక్కసారి చూసి నీట్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? నౌ నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు number of moles is equal to mass by molar mass, లేదా weight by gram molecular weight, molar mass.
Okay, this one. Now mass of glucose, how much it is? 540 grams. And molar mass is equal to 180 grams. How? C6H12O6. అవునా? కార్బన్ ఫర్ కార్బన్ కి ఎంత చెప్పండి? 12. 12 6 are 72 plus 12 1s are 12 plus 16 6 are 96. That is equal to 180. Okay. Now ఇదన్నమాట, ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. ఓకే. నౌ నంబర్ ఆఫ్ మోల్స్ N is equal to 540 by 180 grams. Here also grams goes cancel. 0, 18 1s are 18 3s are. That is equal to 3 moles. Very simple. చాలా సింపుల్ ఇది. నంబర్ ఆఫ్ మోల్స్ కు ఫార్ములా తెలిసి ఉండాలి, క్యాల్కులేట్ చేసుకుంటూ పోతాం అన్నమాట. దీనికి కూడా ఇదే ఫార్ములా. సో N is equal to నేను ఇలా రాస్తున్నా దీంట్లో, లేకపోతే మాస్ బై మోలార్ మాస్. సో ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయాలి? క్యాల్కులేట్ ద వెయిట్ అంటే మాస్ క్యాల్కులేట్ చేయాలి. 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. సో సోడియం కార్బోనేట్ formula is equal to Na2CO3. That is equal to 2 into 23 plus 12 into 1 plus 16 into 3. For sodium 23 is the atomic weight, for carbon 12 is the atomic weight, for oxygen 16 is the atomic weight. So 46 plus 12 plus 16 3s are 48. That is equal to 106. So 106. Manaku mass calculate chali. N is equal to, given in the problem, 0.1. Therefore 0.1 is equal to mass or weight by 106. Therefore mass or weight is equal to 106 into 0.1, that is equal to 10.6 grams. Like this we have to calculate. So sodium carbonate formula తెలిసి ఉండాలి, Na2CO3. సో దీని నుండి మాలిక్యులర్ వెయిట్ క్యాల్కులేట్ చేసుకుంటాము. మాలిక్యులర్ వెయిట్ 106 వస్తుంది. సో మాలిక్యులర్ వెయిట్ నే మోలార్ మాస్ అంటాం. సో మోలార్ మాస్ వాల్యూ is 106. సో నంబర్ ఆఫ్ moles is equal to 0.1. just to direct simplification. Okay, this one. Now for this, number of molecules is equal to moles, N into Na. This is the number of moles, this is Avogadro number. Small n indicates number of moles and this is Avogadro number. Okay, that one. That is equal to, number of moles means mass by gram molecular weight, or that is mass by molar mass into Na. So what is W? 5.23. This is the mass given in the problem, and for glucose it is 180 into 6.023 into 10 to the power of 23. Okay, this one. So దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 523 into 10 to the power of minus 2 by 180 into 6.023 into 10 to the power of 23. ఇప్పుడు 10 power 21 ఉంటుంది అది. సో 523 by 180 into 6.023 into 10 power 21 minus 2, ఇది 23 కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేసినప్పుడు ఎంత వస్తుందంటే, హియర్ ఫాస్ట్గా 180 523. ఓకేనా? పాయింట్ తీసుకోండి, పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 1 or 2 times పోతుంది. 3 times no, not possible. So 2 times 360 and 3, this is 6, and here it is 163. Take 0. Point తీసుకొని 0 తీసుకోండి. So 0 తీసుకుంటే how much it will be? 18 3s are 4s are 5s are 6s are 18 6s are 18 6 times 2 18 7s are maybe 2.9, I think 2.9, that is 9s are 0
9 8s are 72, 7, 9 1s are 9 and 7, 16. So 16, 20. Only 10 is remained. So 2.9 వస్తుంది ఇది 2.9 అన్నమాట. Here it is, that is equal to 2.9 into 6.023 into 10 power 21. That is equal to 1.7. 1.7 answer is 1.75 into 10 power 21 molecules. So ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ మీరే చేస్తారు ఇది. అందువల్ల నేను టైం తీసుకోవట్లేదు. వై బికాస్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అక్కడికే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ఎ కాంపౌండ్ ఈజ్ CH2O. ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఈజ్ 90. క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. సో ఇది మనం ఇంతకుముందు దీంట్లో కూడా చేసాం. దీంట్లోది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో కూడా వర్కౌట్ చేసాం. ఏం ఫార్ములా అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాలిక్యులర్ ఫార్ములా MF is equal to empirical formula taken N, where N is equal to molecular formula weight MFW by empirical formula weight. So this is what you have to know. Okay, molecular formula weight by empirical formula weight. Now molecular formula weight is nothing but molar mass. MFW is equal to molar mass. Molar mass. So it is given in the problem. How much? That is 90 grams anamata. Then empirical formula weight EFW is equal to, empirical formula is CH2O, that is equal to 1 carbon is present. So 1 into 12, 12 plus 2 hydrogens are there. For each hydrogen 1 is the atomic weight. So 2 plus, for 1 oxygen it is 16. So that is equal to, this is 30. Now N is equal to 90 by 30. So that is equal to, here it is 3. Therefore molecular formula MF is equal to empirical formula CH2O taken thrice, that is equal to C3 when it is multiplied C3H6O3. So this is the molecular formula of the compound. Like this you have to calculate. First of all you have to understand the problem, then pick up the concept. Concept ఏదో pick up చేసుకోవాలి. So molecular formula is equal to empirical formula taken N, where N is equal to molecular formula weight by empirical formula weight. ఈ టూ థింగ్స్ మీకు తెలిసింటే ఇంకా అన్ని కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ O2 at STP required to completely burn 100 ml of acetylene. First of all, for this you have to write balanced equation. What is the formula of acetylene? C2H2 is subjected to combustion. Burning means combustion. Reaction with oxygen gives rise to CO2 plus, that is what? H2O. You have to balance this equation. So how many carbons are there? 2. So write 2 here. Okay. Then hydrogens 2 are there. So 2 hydrogens. Okay. Then 2 2s are 4 plus 1. 5 oxygens are there. Here 2 oxygens. It is nothing but 5 by 2. 5 by 2 or not. Okay. C2H2 plus 5 by 2 O2 gives rise to 2CO2 plus H2O. This is the balanced equation for the combustion of acetylene. Okay. Now what we have to calculate? Calculate the volume of O2 at STP. This volume of O2 at STP required to completely burn, that is what? 100 ml of acetylene. Okay, that one. Here this is 1 mole. This is 1 mole and it is 5 by 2 moles. Okay, this one. So 1 mole is equal to how much? 22.4 liters, or it is given in ml. That means 22,400 ml. For 22,400 ml burning of acetylene, you need how much? That is 5 by 2 into 22,400 ml of oxygen. For 100 ml of acetylene, how much it is needed? For 100 ml, ఎంత కావాలి? 22,400 ml. 1 mole కదా ఇది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 mole రాశాను. ఇది 5 by 2 moles ఉంది కాబట్టి 5 by 2 moles రాసుకున్నాం. దీని మీనింగ్ ఏంటంటే
1 mole of any gas means 22,400 ml of gas needs 5 by 2 into 22,400 ml of oxygen for its complete burning in ml. But as per the problem, only 100 ml, in ml కాదు 100 ml burn కావాలంటే ఎంత ఆక్సిజన్ కావాలి? So cross multiplication, after cross multiplication you will get x is equal to 5 by 2 into 22,400 by into 100 into 100 by 22,400. Okay, so 22,400 goes cancel, and 2 ones are, this is 2 5s are, that is 50, 250s are 50 into 5, that is equal to 250 ml. 250 ml of oxygen is enough to burn, that is what 100 ml of acetylene. So ఇలా రాస్తాం. ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకోవాలి, ఇదే మెయిన్ టాస్క్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఇది ఎన్ని మోల్స్ ఉందో చూడాలి, ఇది ఎన్ని మోల్స్ ఉందో చూడాలి. ఈ రెండింటికే ఇప్పుడు ఇచ్చిండేది అనమాట రిలేషన్ ఇన్ బిట్వీన్ అసిటలిన్ అండ్ దట్ ఈస్ వాట్ O2. అసిటలిన్ కు O2 కు మధ్య మాత్రమే లింక్ కాబట్టి ఈ రెండు తీసుకుంటే సరిపోదు. ఓకేనా, ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. దిస్ వన్. నెక్స్ట్, వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఇన్ లీటర్స్ is obtained at STP by heating CaCO3, 4 grams of CaCO3. ఇది కూడా సేమ్, CaCO3 gives rise to CaO plus CO2, CaO plus CO2, this one. So it is solid, it is also solid, that is carbon dioxide. Okay, this one. Now it is 100 grams, molecular weight of CaCO3 is 100 grams. How? 40 for calcium and plus 12 plus, that is what, 48. So that is equal to 60 plus 40, 100 anamata. So here it is 1 mole of CO2, 1 mole CO2. So 100 grams of CaCO3 gives 1 mole means 22.4 liters. 1 mole ante 22.4 liters or 22,400 ml. Okay, so ikkada problem lo in liters annadu kabatti nenu liters lo తీసుకున్నాను. Now as per the problem, 4 grams ki enta kavali? X. So x is equal to, after cross multiplication you will get 22.4 into 4 by, that is what, 100, that is equal to 4 4s are 16, 1 4 2s are 8 and 1 9, and 4 2s are 8, 89.6 by, that is 100, that is equal to 0.896 liters. So this is what is needed for this one. Okay, so ila manam calculate cheyali. Okay na, this one. Yes. Next question is, calculate the mass percentage of different elements present in sodium sulfate. So sodium sulfate is equal to sodium sulfate. Formula is Na2SO4. Na2SO4. Then molar mass is equal to 2 into 23 plus, this is 32 into 1 plus 4 into, that is 16 into 4. So that is equal to 46 plus 32 plus 16 4s are 64. That is equal to 10 12 it is, and it is 7 10 14 142. Okay, now what we have to calculate? Percentage of elements present in sodium. Now percentage of Na is equal to, so Na total ga sodium ఎంత ఉంది? 46 grams. So 46 by total mass is 142 into 100. So you have to divide this, you have to simplify this. Okay, then percentage of sulfur is equal to, now sulfur weight is 32, so 32 by 142. ఇది ఎట్లంటే, ఇది సపోజ్ మీకు ఎగ్జామినేషన్ లో 85 మార్క్స్ కు 75 వచ్చాయనుకోండి, ఇలా రాస్తాం 75 by 85, అంతే కదా. టోటల్ మాస్ 85,
నువ్వు తెచ్చుకునేది ఎంత అంటే 75. అలాగే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అంటే ద వెయిట్ ఆఫ్ సల్ఫర్ బై టోటల్ weight of sodium by total weight into 100. We are going to calculate for 100, that is percentage ante 100 anamata. Okay, into that is what 100. And third element is oxygen. Percentage of లేదా mass percentage అని కూడా రాసుకోవచ్చు of O. Oxygen is equal to how much? 64 by 142 into 100. Okay, percentage of O is equal to 64 by 142 into 100. So you have to calculate, మీరు calculate చేసి రాసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనా, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఓకే, 46. సో దట్ ఈస్ హౌ మచ్? దిస్ ఈస్ 32.38 and it is 22.54. It is 45.08. మీరు డివైడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. యూ మే చెక్ విత్ యువర్ క్యాలిక్యులేటర్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ డివైడ్. 2తో డివైడ్ చేయండి, 23 వస్తుంది, ఇక్కడ 71 వస్తుంది. సో ఆఫ్టర్ డివిజన్ ఇది కరెక్ట్గా ఉండాలి. సోడియం 23, 46, 32 plus 64, 4 plus 2 6, 6 plus 6 12 కాబట్టి 2 రాశాను, 1, 7 plus 3 10, 10 plus 4 14, సో 142. ఓకేనా, సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ సబ్స్టెన్స్కి ఇచ్చినా కూడా ఇలాగే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, సో ఇవి ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా నీట్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామినేషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.